హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పుల్లగా మిరియాల ఘాటుతో నోరూరించే మిరియాల చారు రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దానికోసం కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 20 నుండి 25 మిరియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 7-8 మెంతులు, కొత్తిమీర, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 టమాటాలు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ రోలు ఉంటే రోట్లో కూడా కచ్చాపచ్చగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని తీసుకుందాము. ఇలా వాటర్ పోసుకుంటూ చింతపండు, టమాటాలని తీసుకోవాలి. ఈ రసాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిరియాల చారు కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అందులోనే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇందులోనే నేను ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఇందాక రసం తీసాం కదా, చింతపండు టమాటా రసాన్ని కూడా అందులో వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ టైంలో అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక పొంగు వచ్చిందంటే అంతే అండి, ఎక్కువ మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగో అండి, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, మన మిరియాల చారు రెసిపీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అన్నం మొత్తం ఈ రసంతోనే తినేయొచ్చు. జలుబు దగ్గు ఉన్నప్పుడు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ మిరియాల రసాన్ని తీసుకోవడం మన హెల్త్కి చాలా మంచిది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.